సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టప్ ఆఫ్ అని కాంగ్రెస్ సర్కార్ వేలాది మంది ఇళ్లను కూల్చడమే కాకుండా ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డినేనని ఆరోపిస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్ల ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి పాఠశాలల వేళల ప్రకారం అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు రేపటి నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేయగా ఇప్పటికే 80% పుస్తకాలు స్కూళ్లకు చేరాయని ఈ నెలాఖరులోగా ఎడ్యుకేషన్ కిట్లను కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరీక్షా పత్రాల లీకేజ్లు విద్యా వ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనల ప్రదర్శన చేపట్టింది. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్, విశ్రాంత ఐఏఎస్ అధికారి అకునూరి మురళితో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ధర్నాలో నీట్ లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబమే బాగుపడిందని విమర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా మారిన నేపథ్యంలో వాటిలో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతోందని చెబుతూ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమను ఓడించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా దాడుల్లో భారత నావికులు మరణించిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని, అమెరికా ఆంక్షలకు లొంగిపోయారని ఆరోపించారు. ఒమెన్ తీరంలో భారతీయులున్న నౌకలపై దాడుల్లో 3 నావికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. భారత పౌరులు మరణించినా అమెరికా పశ్చాత్తాపం చూపకుండా ఆంక్షలు కొనసాగిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్ తో పాటు దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 3 రోజుల్లో ఇవి ఉత్తర తెలంగాణకు కూడా చేరుకోనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాల రాక వల్ల రానున్న 3 రోజుల్లో హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులున్నాయని అధికారులు శుభవార్త చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ద చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా కథానాయిక జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. సినిమాపై 95% మంది ప్రేక్షకులు ప్రశంసలు కురిపించగా కొద్దిమంది మాత్రమే ఇతర అంశాలపై మాట్లాడారని చెప్పారు. బుధవారం నుంచి థియేటర్లలో జాన్వీ కపూర్, జగపతిబాబు పాత్రలకు సంబంధించిన కొత్త సన్నివేశాలు జోడించనున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి రామ్ చరణ్ నటనను మెచ్చుకుంటున్నారని బుచ్చిబాబు తెలిపారు. విమర్శలు చిన్న విషయాలేనని, తన పోరాటం పెద్ద పాత్ర తరహాలోనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయ్ దేవరకొండ తన స్వగ్రామం తుమ్మన్పేట విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట డివిజన్లోని 45 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు ప్రకటించారు. 9, 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేశారు. భారత్ డిఎన్ఏలోని ఆవిష్కరణలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పేర్కొన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపార అవకాశాలున్నాయని, దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని చెప్పారు. భారత్ కేవలం ఆవిష్కరణలకు వినియోగించే దేశం మాత్రమే కాకుండా ప్రపంచానికి సహకారం అందించే దేశంగా ఎదిగిందని మోదీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఏఐ, వాతావరణ మార్పులు, పౌర అణుశక్తి రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం అమెరికా చేతికి చిక్కకుండా రహస్యంగా నిల్వలను కాపాడేందుకు సొరంగాలు కూల్చివేసి పేలుడు పదార్థాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో యురేనియం స్వాధీనం లేదా అప్పగింత ప్రక్రియ క్లిష్టంగా మారే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. యురేనియాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మే నెలలో కమాండో ఆపరేషన్ పరిశీలించినప్పటికీ భారీ ప్రాణ నష్టం మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల భయంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో ఆ ప్రణాళికకు ఆమోదం ఇవ్వలేదు.